మహాగణుడైన యేసయ్య శక్తి కలిగిన ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని సన్నిధానములో ఆయన పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, మన ఆహారం ఎవరు అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జీవాహారము నేనే అని చెప్పాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తే పరలోకం నుండి జీవాహారముగా వచ్చాడు. ఆ జీవాహారం ద్వారా ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అదే మనల్ని బ్రతికించింది. అందుకే దేవుడు ఆయనే జీవాహారముగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని గమనించారు. ఎందుకనంటే మన పితరులు మన్నాను, పరలోకం నుండి వచ్చినటువంటి మన్నాను తిని చనిపోయారు. కానీ దేవుడు తన నమ్మిన బిడ్డలు ఆ విధముగా చనిపోకూడదని దేవుడు మనలను ఆత్మను విడిపించడానికి, మరణం నుండి విడిపించడానికి, తప్పించడానికి ఆయనే జీవాహారముగా ఈ లోకంలో అడుగుపెట్టాడు. కనుక ఈరోజు మనం జీవాహారమై ఉన్న దేవునిని మనం కలిగిన వరమై ఉండాలి ప్రతిరోజు. అందుకే మనం అనుదినము వాక్యమై ఉన్న దేవునిని ఆహారంగా మనం భుజించేవారుగా ఉండాలి. అనగా ప్రతి దినము దేవుని వాక్యమును చదివేవారుగా, ధ్యానించేటువంటి వారుగా, మన హృదయంలో ఆ వాక్యాన్ని మనం ఆ ఆహారాన్ని నింపుకునేటువంటి వారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము బ్రతుకుతాం, మనము జీవిస్తాం, మనకి మరణం నుండి తప్పించబడతాం. కనుక అందుకే దేవుడు ఆయనే మనల్ని ఆత్మను రక్షించడానికి, మనం బ్రతికించడానికి ఆ వాక్యం నీలో ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు. ఆ వాక్యం నీలో నిలిస్తేనే జీవించగలుగుతావు. అది నిన్ను బ్రతికిస్తుంది. పితరులు కూడా ఈ లోక సంబంధమైన రీతిగా వారు జీవించిన వారు పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం, కుమ్మరించబడిన ఆహారం మన్నా తిన్నా చనిపోయారు. కానీ ఈరోజు మనం చనిపోకుండా, మరణించకుండా, మరణం నుండి మన ఆత్మ రక్షించబడాలి అంటే ఆ పరలోకం దిగి వచ్చిన అనుదిన వాక్యమై ఉన్న దేవుని వాక్యమైన ఆహారమును మన హృదయములో మనం నింపుకోవాలి. దాన్ని భుజించాలి, దాన్ని మనం తినగలగాలి, దాన్ని మనం ధ్యానించగలగాలి, దాన్ని మనం ఆరాయించుకోగలగాలి, దాన్ని అనుసరించి నడవగలగాలి. అప్పుడు అది నిన్ను రక్షిస్తుంది, అది నిన్ను బ్రతికిస్తుంది, అది నిన్ను నడిపించగలుగుతుంది, అది నిన్ను దేవుని యొద్దకు చేర్చగలుగుతుంది, అనుదినము నిన్ను బలపరచగలుగుతుంది. నీకు అది వెలుగుగా ఉంటుంది, అది నీకు నెమ్మదిని కలిగిస్తుంది, అది నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళగలుగుతుంది. అందుకే నిన్ను బ్రతికించే జీవాహారమైనటువంటి యేసుక్రీస్తుని, ఆయన వాక్యమును మనం భుజించేవారిగా, మన హృదయంలో నింపుకునేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి ఉన్నతమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధ బిడ్డలుగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.